So if a hero goes to theatre, it means he wants to see how his work is being appreciated. That gives him a sense of, no matter if you give them 1,000 crores, 100 crores, it doesn't matter. That appreciation is very వెలకట్టలేదు. You cannot put a price tag to it. కొంతమంది వచ్చినప్పుడు వాళ్ళకి ఏం కావాలి, హీరోది ఒక గ్లిమ్స్ కావాలి అంతే. అది కూడా ఇవ్వకపోతే నేను ఎంత యారగెంట్ కింద ఉంటుంది. ఇంతమంది ప్రేమ చూపిస్తే నేను కాలుగా కూర్చున్నారులే అనుకుంటాను నేను. అరే నేను బయటకు వచ్చి ఒక్కసారి వాళ్ళందరికీ థ్యాంక్ యూ ప్లీజ్ పదండి ఇలా అంటుంటాను. మీరు చూడండి నా జస్టిస్ అని చూడండి. ఇలాంటే ఇలా పదండి నేను చెప్తేనే వాళ్ళు వెళ్తారు. అది పోలీసులు కానీ బౌన్సర్ కానీ అందరూ మేనేజ్మెంట్ అందరూ అడుగుతారు, సార్ మీరు చెప్తేనే వింటారు, ఒక్కసారి మీరు చెప్పండి అంటే మేము వచ్చి బయటకు వచ్చి ఇలా వేవ్ చేసి ఇలా అంటే వాళ్ళందరూ జరుగుతుంటారు. దట్ ఈస్ హౌ వి వెంట్ ఇన్ టు ద థియేటర్. ఫర్ ఎనీ యాక్టర్ ఇన్ ఇండియా, ఈవెన్ ఫర్ అమితాబ్ Bachchan, or even when he comes out of his building Jalsa in Bombay, people come, talk, they appreciate. That's a love and affection. People, whomever they like, they show. Even for Shah Rukh Khan, it's a normal phenomenon when people under bite could at least appreciate చేయటం అందరూ చేతిలో ఒకసారి ఇట్ విల్ బి కొంచెం టఫ్ కూడా స్టాఫ్ చెప్పుండాల్సి. ఇప్పుడు అలాంటి ఇప్పుడు ఆయన రోజు నేను ఎక్కడ కూర్చొని సినిమా చూస్తున్నారు తెలియలేదు. సంబట్ మస్ట్ బి విత్ ఇన్ ద విసినిటీ ఆఫ్ దగ్గర వాళ్ళకి తెలుసు. దే మస్ట్ హావ్ రైట్ అడ్రస్ ద ఇష్యూ. ఒకసారి తెలియదు మనకి ఒకసారి నాకే కొన్ని పరిస్థితులు ఎలా ఉంది, అక్కడ ఏం జరిగింది నాకు అర్థం కాదు, అరుస్తూ ఉంటాను. నాకు వాళ్ళు ఏం చెప్తున్నారో నాకు వినిపించు. ఒక హీరోని బ్లేమ్ చేయడం రైట్ కాదు. ఇది ఒక సినిమాని ఒక టీమ్గా తీసినప్పుడు సమస్యను కూడా టీమ్గానే తీసుకోవాలి. కానీ ఇక్కడ సమస్య ఏం చేశారంటే మొత్తం హీరో మీద పెట్టేశారు అండ్ ఒంటరి వ్యక్తిని చేశారు. అది నాకు కరెక్ట్ అనిపించిన.